వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి మనిషికి లోపాలుంటాయి. అలాగే గతంలో చేసినటువంటి పాపాలు కానీ లేదా తప్పులు కానీ దోషాలు కానీ ఇవి తొలగిపోవాలన్నా లేదా జీవితంలో ఇంకా మంచి ఉచ్చస్థితికి వెళ్ళాలన్నా లేదా కెరీర్ డెవలప్మెంట్ కోసమైనా లేదా మనశ్శాంతి కోసమైనా ఏదో చేయాలని తపన ఉంటుంది. కానీ ఏం చేయాలనేది నిర్దిష్టంగా తెలియదు. గురువులు, సిద్ధాంతులు, వేద పండితులు చాలా రకాలైనటువంటి ప్రత్యామ్నాయాలు అలాగే రెమెడీస్ చెప్తారు. కానీ మన యొక్క పెద్దలు చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సింపుల్ ట్రిక్స్ని పాటిస్తే మనకు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. వీటిలో ప్రధానంగా చూస్తే మనకున్న దాంట్లో చేసే దానం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ దానం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి కొన్ని తప్పులు వాటిని తొలగించుకునేందుకు అలాగే ఏదైనా గతంలో చేసినటువంటి పొరపాట్లని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశాన్ని తీసుకోవచ్చు. ఈ ఏ దానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందనేది మన యొక్క పూర్వీకులు చెప్పినటువంటి కొన్ని విషయాల్ని ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాం. ముందుగా బియ్యాన్ని దానం చేస్తే ఏమవుతుంది? బియ్యాన్ని దానం చేయడం వల్ల మనకు చేసినటువంటి పాపాలు ఏమైనా ఉంటే అంటే తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. వెండిని దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంటే వెండి అనేది దానాల్లోకెల్లా కూడా చాలా ఉత్తమమైనదిగా పెద్దలు చెప్తారు. అలాగే నెక్స్ట్ ఇది బంగారం, ఇది కూడా దానం చేస్తే మనకున్న గ్రహ దోషాలని తొలగిపోతాయని కూడా చెప్తున్నారు. పళ్ళు దానం చేస్తే బుద్ధి సిద్ధి కలుగుతాయి. అందుకే ఏదైనా ఒక అకేషన్స్లో శుభకార్యాలు కానీ లేదా ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు జనరల్గా మహిళలకి పెద్దలకి పళ్ళు ఇచ్చి మనం నమస్కారం చేయడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. అంటే పండ్లను దానం చేయడం వల్ల బుద్ధి సిద్ధి అంటే మన యొక్క ఏదైనా చెడు ఆలోచనలు కానీ లేదా మానసిక అశాంతి ఉంటే కనుక వాటిని తొలగించుకోవచ్చు. అలాగే సిద్ధి అంటే మనం కోరుకున్నటువంటి ఏదైనా కోరికల్ని తీరే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పెరుగుని దానం చేయడం వల్ల ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. పెరుగుని దానం చేయడం వల్ల ఇంద్రియ నిగ్రహం కలగడం అంటే మనలో ఉన్నటువంటి కోరికలు వాటిని అణచుకోవడం అంటే తప్పు కోరికలు, మంచి కోరికలు కాదు. ఏదైనా చెడు కోరికలు ఉన్నట్టయితే వాటిని మనం మన యొక్క ఇంద్రియాలని అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుక ఇట్లాంటివన్నీ కూడా ఇంద్రియాలు అంటాం. మన చర్మం కూడా ఒక ఇంద్రియంగానే భావిస్తాం. వీటన్నింటినీ కూడా మనం నియంత్రించుకునేందుకు అవకాశం కలుగుతుంది. అలాగే నెయ్యి దానం చేయడం వల్ల మనం ఏవైనా మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధులు, రోగాలు ఉంటే వాటిని క్రమేపీ పోతాయి. ఆరోగ్యంగా మనం మారుతాం. నెక్స్ట్ పాలు దానం చేయడం వల్ల నిద్రలేమీ ఉండదట. అంటే చాలామందికి అన్నీ ఉన్నా కూడా నిద్ర లేకపోవడంతో అనారోగ్యం పాలవుతుంటారు. వాళ్ళు పాలు దానం చేయడం వల్ల ఆ నిద్ర పోవడానికి అంటే నిర్ణీత వ్యవధిలో నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. తేనె దానం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఉసిరికాయలు దానం చేయడం వల్ల మతి మరుపు తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కొబ్బరికాయలు దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. దీపాలు దానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది. దీపాలు అంటే వెలుగుతున్న దీపాలు దానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది. గోదానం చేయడం వల్ల మనకున్నటువంటి రుణాల నుంచి ముక్తులవుతారు. అలాగే పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. భూమిని దానం చేయడం వల్ల మనకి స్వర్గలోక ప్రాప్తి అలాగే పరలోక దర్శనం త్వరగా కలిగే అవకాశం ఉంటుంది. అందుకే చనిపోయినటువంటి ఎవరైనా పెద్దలు చనిపోతే వాళ్ళ పేరుతోటి జనరల్గా భూదానం, గోదానం, వస్త్రదానం ఇట్లాంటివి చేస్తుంటారు. అది కూడా ఈ వాళ్ళకున్నటువంటి ఏవైనా చిన్న చిన్న అవరోధాలు ఉంటే వాటిని తొలగించుకోవడానికి ఈ దానాలను చేస్తారు. నెక్స్ట్ వస్త్రదానం. ఈ వస్త్రదానం చేయడం వలన ఆరోగ్య సమస్యలు పరిష్కారమై మన యొక్క ఆయుష్ పెరుగుతుంది. వస్త్రదానం అంటే ఎవరికైనా పేదలకి బట్టలు దానం చేయడం. నెక్స్ట్ అన్నదానం చేయడం వలన పేదరికం తొలగిపోతుంది, మనకి ఆదాయ వృద్ధి జరుగుతుంది. అన్నదానం చేయడం వలన చాలామందికి అన్నం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల మన యొక్క సమస్యల్ని మనం తొలగించుకోగలుగుతాం. అలాగే ఉప్పు దానం చేస్తే మనకి బలము అలాగే సంతోషం కలుగుతాయట. వీటన్నింటినీ కూడా నమ్మకంతో ఆచరిస్తే మంచి ఫలితాలని పొందవచ్చు. థ్యాంక్ యూ.